హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటిదంటే, మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి నేరుగా 2,50,000 రూపాయలు వారి అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దీని అప్లికేషన్ ఎట్లా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అయితే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం అయితే చేపట్టడం జరిగింది. ఈ పథకం ఏంటిది అంటే, ఇది ఎవరైతే తెల్ల రేషన్ కార్డును కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా 2,50,000 రూపాయలు అయితే మన ప్రధానమంత్రి గారు అకౌంట్లో వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ 2,50,000 రూపాయలు దేనికోసం అంటే, అయితే ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగానైతే ఉంది. మన పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ 2 లక్షలు ఎవరికైతే అంటే ఇల్లు స్థలం లేకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ 2,50,000 ఇస్తామని అయితే చెప్పారు. అదే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎవరికైతే జాగా కలిగి ఉండి ఇల్లు లేని కుటుంబాలు ఉంటాయో వారికి అయితే 2,50,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ 2,50,000ను 3 విడతలుగా అయితే ఇస్తారు. ఫస్ట్ విడతలో ఏంటంటే మన బేస్మెంట్ అయి ఉండాలి. సెకండ్ విడత ఎప్పుడంటే మన ఇల్లు అంటే గోడలు సజ్జల లెవెల్ అయితే అయిపోయి ఉండాలి. ఇక 3వ విడత అయితే మన ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక 3వ విడత అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో స్థలం కలిగి ఉంటేనే 2,50,000 అయితే ఇస్తారని చెప్పాను కదా. అయితే ఆ స్థలం అయితే ఖచ్చితంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంకి ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే, ఆన్లైన్ సెంటర్లో అయితే చేయరు. మన గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో మీ గ్రామ పంచాయతీలలోనైతే ఈ పథకం అనేది అప్లై చేస్తారు. అయితే ఈ పథకానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, క్యాస్ట్, ఇన్కమ్, బ్యాంక్ అకౌంట్, వీటన్నిటితో పాటు మెయిన్గా కావాల్సింది ఏంటిదంటే మీ స్థలంది రిజిస్ట్రేషన్ పత్రాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇప్పటికే మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా చాలా మంది పేద ప్రజలు అయితే ఇల్లు కట్టుకోవడం జరిగింది. సో మీకు కూడా ఇల్లు లేకపోయినట్లయితే, తెల్ల రేషన్ కార్డు ఉండి ఇల్లు లేకపోయినట్లయితే మీరు కూడా ఈ పథకానికి అప్లై చేసుకొని మీరు కూడా ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకోవాలని అయితే ఆశిస్తున్నాను. ఈ రోజుకి ఇంతే మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.